దుబాయ్ అనగానే మనకి వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీస్గా మాత్రమే తెలుసు. అంటే దుబాయ్ అనగానే ఒక ప్రామిసింగ్ ల్యాండ్ అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. చాలామంది అక్కడ మంచి జీతానికి మాత్రమే కాదు, మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది అని, ఒక క్వాలిటీ లైఫ్ స్టైల్ ఉంటుందని చాలామంది దుబాయ్ని ఇష్టపడుతూ ఉంటారు. దుబాయ్ అనగానే కఠినమైన చట్టాల వల్ల అక్కడ ప్రజల జీవనం చాలా సాఫీగా సాగుతుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, క్రైమ్ రేట్ కూడా తక్కువ అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి గల్ఫ్ ఫస్ట్ అనే సంస్థ, అంటే అది దుబాయ్ బేస్డ్ కంపెనీ, ఆ సంస్థ 60 కోట్లతో ఉడాయించింది. అందులో మరి ముఖ్యంగా ఇండియన్స్ చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. సిగ్మా 1 క్యాపిటల్ అనే ప్లాట్ఫామ్ పై నుండి ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత ఫోరెక్స్ ట్రేడింగ్ స్కీమ్లో డబ్బులు జమ చేయాలంటూ వాళ్ళ క్లయింట్స్ని ప్రోత్సహిస్తూ వచ్చింది. దుబాయ్ కంపెనీ చాలా నమ్మకంగా ఉంటుంది. సో ఆబ్వియస్గా దాని మీద నమ్మకం ఏర్పడి భారతీయుల్లో చాలామంది, అంటే గోవా బేస్డ్ ఇన్వెస్టర్ అయితే చాలా డబ్బులు పెట్టినట్లు తెలుస్తోంది. ఎంత అన్నది బయటికి చెప్పట్లేదు, కానీ మోస్ట్ ఆఫ్ హిస్ ఎర్నింగ్స్ అన్నీ తీసుకెళ్ళి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారంట. ఆఖరికి ఆ కంపెనీ చేతులెత్తేసింది. మరి ఇప్పుడు దుబాయ్ ఏం చేయబోతోంది? ఎందుకంటే దుబాయ్ ఇలాంటి విషయాల్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటుంది. దుబాయ్ లాస్ చాలా కఠినంగా ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు దుబాయ్ ఎలా స్పందించబోతోంది? చాలామంది ఇప్పుడు ఆసక్తిగా గమనిస్తున్నారు, దుబాయ్ వైపు చూస్తూ ఉన్నారు. ఇలాంటివి సహించని దుబాయ్ మరి ఈరోజు దుబాయ్ బేస్డ్ కంపెనీగా ఉన్న ఈ గల్ఫ్ ఫస్ట్ అనే ఈ కంపెనీ విషయంలో ఏం చేయబోతోంది, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోబోతోంది, ఎలాంటి చర్యలకు దిగనుంది, దీనిపైనే ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు.